నీటి తడులు అవసరం లేదు. చీడపీడల బెడద బొత్తిగా లేదు. పంటను పశువులు తింటాయన్న భయం లేదు. అంతా వర్షాధారమే. దీని కొమ్మలకి ముళ్ళుంటాయి కాబట్టి వేరే కంచి వేసే ఖర్చు లేదు. మొక్కలు నాటిన రెండవ సంవత్సరం నుండి కాయలు కోసి అమ్ముకోవడమే. కోత కూలీ తప్ప మరే ఖర్చు లేదు. అలా సుదీర్ఘకాలం ఎంచక్కా పంట తీసుకుంటూనే ఉండొచ్చు. భలే బాగుంది కదండి. ఇంతకీ ఈ పంట పేరేంటి అని ఆలోచిస్తున్నారా? దీన్ని శాస్త్రీయంగా కరోండా అంటారు. అదేనండి మన గట్ల మీద పెరిగే వాక్కాయ. ప్రకాశం జిల్లాలోని వాణిజ్య సరళిలో ఈ పంట సాగుకు శ్రీకారం చుట్టారు రైతు కోటిరెడ్డి. అంతేకాదండోయ్, వాక్కాయలతో పచ్చళ్ళు కూడా చేసి అమ్ముతున్నారు. ఖర్చు లేని తోట సాగు కథను మనము తెలుసుకుందాం రండి. పొలం చుట్టూ జీవకంచెగా సాగు చేసే ముళ్ల మొక్కగా పేరుగాంచింది కరోండా. దీన్ని వాక్కాయ లేదా కలిమికాయగా మన రైతులు పిలుస్తారు. దీన్ని ఏకపంటగా వాణిజ్య సరళిలో సాగు చేయడం అంటే సాహసం చేసినట్లే. ప్రకాశం జిల్లాలో నీటి వనరులు తక్కువ. పెద్ద ఎత్తున పండ్ల తోటలను విస్తరించడానికి నీటి కొరత సమస్య వెన్నాడుతోంది. దీంతో కురిసపాడు మండలం కురిసపాడు గ్రామానికి చెందిన రైతు మంగళపూడి కోటిరెడ్డి గట్ల మీద పెంచే కరోండాను వాణిజ్య సరళిలో సాగు చేసేందుకు నడుం బిగించారు. అప్పటికే గట్ల మీద పెంచిన మొక్కలపై మంచి ఆదాయం రావడం, మార్కెటింగ్ సులభంగా ఉండటంతో ఏకంగా 12 ఎకరాల్లో కరోండాను విస్తరించారు. అతి తక్కువ నీటితో వర్షాధారంగా సులభంగా పెరిగే మొండి మొక్క కరోండా. ఇంగ్లీష్లో క్యాండిడ్ చెర్రీ అంటారు. చెట్టు నిండా ముళ్ళు విపరీతంగా ఉంటాయి. 3 ఏళ్లలో పొదలాగా దట్టంగా అలముకుని పెరుగుతుంది. కరోండాకు మార్కెట్ విలువ పెరగడంతో రైతులు వాణిజ్య సరళిలో విస్తరిస్తున్నారు. చెర్రీగాను వివిధ జామ్ల తయారీలో దీన్ని విరివిగా ఉపయోగిస్తున్నారు. దీని గిరాకీని ముందే పసిగట్టిన రైతు కోటిరెడ్డి ఏకపంటగా సాగు చేసి మెరుగైన ఆర్థిక ఫలితాలు సాధిస్తున్నారు. దీర్ఘకాలిక పంటగా దీన్ని సాగు చేయడం రైతులకు కొత్త విషయం. రైతు కోటిరెడ్డి 19 సంవత్సరాల నుండి ఈ పంటను సాగు చేస్తున్నారు. మొక్కల మధ్య ఎటు చూసినా 15 అడుగుల దూరంతో ఎకరాకు 200 మొక్కల చొప్పున నాటారు. ఈయన తోటలో ప్రస్తుతం సంవత్సరం వయస్సు నుంచి 11 ఏళ్ల వయస్సున్న మొక్కలున్నాయి. కంచె పంటగా 19 ఏళ్ల మొక్కలు ఉన్నాయి. ప్రస్తుతం 12 ఎకరాల్లో పంట ఉంది. దీన్ని తెలుగులో వాకా అంటారు మొక్కని. చెర్రీ అనేది దీని నిక్నేమ్. సంస్కృతంలో దీన్ని బృహతి అంటారు. అది దీన్ని ఆఫ్టర్ డిన్నర్ ఏదైతే కిల్లి వాడతారో ఇది యాక్చువల్గా బాగా డైజెషన్కి పనిచేస్తుంది. ఈ కాయ చింతపండుకు ప్రత్యామ్నాయంగా కనుక ఆహారంలో తీసుకుంటే ఎసిడిటీ ఫామ్ కాదు, గ్యాస్ ట్రబుల్ రాదు, ఫ్రీ డైజెషన్ అవుతుంది. యాక్చువల్గా మనకు ఉండే ఈ వాకాయ ఏదైతే ఉందో పచ్చగా ఉంటుంది. పూర్వం ఉండేది మనకి మదనపల్లి ఏరియా, ఆ కొండ ప్రాంతాల్లో వస్తుంది. ఇప్పుడు కూడా అది తమిళనాడు వెళ్తుంది. మేము దీన్ని కాశీ దగ్గర నుంచి తీసుకొచ్చి డెవలప్ చేసిన చెట్టు ఇది. పింక్ కలర్ వస్తుంది, బాగా మంచి అట్రాక్టివ్ కలర్ ఉంటుంది. యాక్చువల్గా దీన్ని పొలాల గట్లు పక్కన వేసుకునే చెట్టు. బ్రహ్మాండమైన రక్షణ ఇస్తుంది. ఇది గట్ల మట్టి కనుక వేసుకుంటే దీనికి ఉండే విపరీతమైన ముళ్ళు ఏదైతే ఉందో దేన్ని లోపలికి రానిదు. ఈవెన్ అడవి పంది కూడా లోపలికి వచ్చేదానికి ప్రయత్నం చేయదు. కోతులు కానీ పందులు కానీ మిగతా ఏ విధమైనటువంటి ఇబ్బంది లేని పంట. ప్లస్ 2 సంవత్సరాల తర్వాత దీని నుంచి ఆదాయం వస్తుంది. ఇప్పుడు ఈ పంటని 25 రూపాయల కిలో కొనే విజయవాడ దగ్గర నున్న ఫ్యాక్టరీ ఉంది. కంచి నుంచి కూడా ఆదాయం వచ్చే పంట ఏదైనా ఉందంటే ఇది ఒకటే. దీన్ని మేము తీసుకొచ్చిన తర్వాత పొలంలో 15 అడుగులకు ఒక మొక్క లెక్కన ఎకరాకు 200 మొక్కలు పంటగా వేసాం. ఇది గత 19 సంవత్సరాల నుంచి దీన్ని పంట చేస్తూ ఉన్నాం. దగ్గర ఇప్పుడు మనం నిలబడి ఇక్కడ చూసే చెట్టు 7వ సంవత్సరం, 7 ఇయర్స్ అయింది ఈ పంట వేసి. ఈ చెట్టుకి 25 కిలోల నుంచి 30-35 కిలోల వరకు కాస్తుంది ఒక్క మొక్క. ఇది ఎండాకాలంలో పూలు వస్తాయి, వానాకాలంలో కాయలు వస్తాయి. మొక్క విలువ వచ్చేసి ఓన్లీ 20 రూపీస్, 20 రూపాయల వరకే మొక్క విలువ ఉంటుంది. ఒక్క అడుగులోతు గుంట కనుక తీసి దీని మొక్క ఆ కవర్ దించి పెట్టేస్తే ఈజీగా బతికిపోతుంది. 15 రోజులకు ఒకసారి బతికిన దాకా ఒక 2 సార్లు 3 సార్లు నీళ్లు పోస్తే చాలు. ఆ తర్వాత డ్రిప్ ఉంటే డ్రిప్ వేసుకుంటే లేదా వర్షాధార పంటగానే వస్తుంది. కరోండా మొక్కలు నాటిన 3వ సంవత్సరం నుంచి ఆర్థిక ఫలితాలు ఆశాజనకంగా ఉంటాయి. ఈ మొక్కల మధ్య 4 సంవత్సరాల వరకు అంతర పంటలు వేసుకోవచ్చు. మే, జూన్ నెలల్లో పూతకు వస్తుంది. వినాయక చవితి నెల రోజుల ముందు నుంచి వాక్కాయల దిగుబడి వస్తుంది. వినాయక చవితి అయిపోయిన నెల రోజుల్లో కాపు పూర్తవుతుంది. ఎకరాకు 5 నుంచి 6 టన్నుల దిగుబడి వస్తుందంటున్నారు రైతు. ఈ మొక్క వేసిన 4 సంవత్సరాల వరకు ఏ అంతర పంట అయినా వేసుకోవచ్చు. ఆ తర్వాత నుంచి చెట్లు పెద్ద అయిపోతాయి. అంతర పంట వేసుకోవడానికి వీలు కాదు. అక్కడి నుంచి అవసరం కూడా లేదు.
ఇది ఒక ఇయర్లీ వన్స్ ఒక క్రాప్ వస్తుంది. 30 నుంచి 45 కిలోలు వస్తుంది. 5 టన్నుల నుంచి 6 టన్నుల వరకు ఒక ఎకరాకు వస్తుంది. ఎంత ఏనంగా వేసుకున్నాడో ₹1,00,000 డబ్బులు వస్తాయి. ₹25 అమ్ముకున్నా. మేమైతే చెన్నై పంపిస్తున్నాం. మాకు ₹30 నుంచి ₹40 వరకు వేస్తారు. ఎవరైనా వేసుకునే పంట. దీనికేమీ ఇతర చీడలు కానీ పీడలు కానీ ఎక్కువ సత్వ వేయాలని కానీ, ఎక్కువ వాటరింగ్ వేయాలని కానీ, లేకపోతే దీనికి ఏదైనా న్యూట్రియంట్స్ డెఫిషియన్సీ రావటం కానీ ఏమి లేవు. చాలా తక్కువగా ఉంటుంది. దీనికి వచ్చే ఒక్క పెండి నెల్లి మాత్రం కొంచెం ఇబ్బంది పెట్టుద్ది. దాన్ని జాగ్రత్తగా కనుక దాన్ని సస్యరక్షణ చర్య చేసుకుంటే మంచి యాజమాన్య పద్ధతులు ఉన్నాయి. దాన్ని చేసుకుంటే తేలిగ్గా పోతుంది. ఫ్లవరింగ్ అయితే మంచి మనకి మిడ్ సమ్మర్లో బాగా పరమటగాలు కొట్టుద్ది. మిడ్ సమ్మర్లో మే జూన్ నెలలో ఫుల్ ఫ్లవరింగ్ వచ్చేస్తుంది. తెల్లగా పూలు వస్తాయి. మల్లెపూలు లాగా ఉంటాయి. మంచి ఫ్లేవర్, మంచి వాసన కూడా వస్తుంది. అది అయిపోయిన తర్వాత ఎండిపోయినట్టు ఉంటాయి. తర్వాత ఎప్పుడైతే వర్షాలు స్టార్ట్ అయినాయో, వర్షం స్టార్ట్ అయ్యి ఒక్క 10-15 రోజులకల్లా చెట్టు అంతా ఎర్రగా కాయలు ఇదిగో ఈ రకంగా కాయ వచ్చేస్తుంది. ఎంతైతే పూలు వచ్చినాయో అన్ని కాయలు వచ్చేస్తాయి. ఈ కాయలు 15 రోజులు 20 రోజులకల్లా స్టార్ట్ అవుద్ది హార్వెస్ట్. మనం 40 రోజుల నుంచి 2 నెలల వరకు హార్వెస్ట్ చేసుకోవచ్చు. మేము డ్రిప్ పెట్టినందువల్ల దీనికి ఆ పంట అయిపోయిన తర్వాత కూడా ఇప్పుడు కూడా పంట ఉంది. ఇప్పుడు కూడా మళ్ళీ ఎక్స్ట్రా క్రాప్ వచ్చినట్టు వచ్చింది. నవంబర్ నుంచి ఆల్రెడీ కొద్దిగా కోస్తాను. డిసెంబర్లో కూడా ఉంది. ఇది జనవరి దాకా ఉండేటట్టు ఉంది ఈ పంట. ఇది అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా మొత్తం అయిపోతుంది. మే జూన్కి మళ్ళీ యథాతథంగా ఫుల్ క్రాప్ వస్తుంది. వాక్కాయ తింటే జీర్ణశక్తి పెరుగుతుంది. గ్యాస్ ట్రబుల్ వచ్చే ప్రశ్నే లేదు. చింతపండుకు బదులుగా దీన్ని వాడుతున్నారు. ప్రస్తుతం వాక్కాయతో పచ్చడి తయారు చేసి తోట వద్దే అమ్మకం చేపట్టారు కోటిరెడ్డి. బెంగళూరు పోయి ఆ మాల్స్లో చూసినప్పుడు ఈ చెర్రీని పికిల్ చేసింది. పికిల్ చేసిన తర్వాత అది చూసి మనం ఎందుకు చేయకూడదు అనే కాన్సెప్ట్ తోటి నేను మామిడికాయలో ఏమైతే ఇంగ్రీడియంట్స్ వేసి మామిడికాయ పికిల్ పెడతారో అదే రకంగా సేమ్ ఈ వాక్కాయని అదే రకంగా పికిల్ పెట్టాం. ఈ సంవత్సరం ఇంట్రడ్యూస్ చేసాం. చాలా మంచి రెస్పాన్స్ ఉంది. చాలా టేస్ట్ ఉంటుంది. ఇది 10 మంది రైతులకు ఉపయోగపడుద్ది అనే ఆలోచనతో దీన్ని ప్రచారం చేస్తున్నా, ప్రాపగండా చేస్తున్నా. చెర్రీలను కిళ్ళీలు, కొన్ని రకాల కేకుల తయారీలోనూ వినియోగిస్తున్నారు. కరోండా కాయలను చెట్టు నుంచి కోసేటప్పుడు ఎర్రగా ఉంటాయి, కానీ రుచి పుల్లగా ఉంటుంది. దీంతో పప్పు, పులిహోర తయారీలో చింతపండుకు బదులుగా చెర్రీ కాయలను వాడుకోవచ్చు. ఈ ముళ్ల మొక్కను వాణిజ్య సరళిలో విస్తరించి కొద్ది పెట్టుబడితో నిశ్చింతగా నికర ఆదాయాన్ని పొందుతున్న రైతు కోటిరెడ్డి తోటి రైతులకు మార్గదర్శిగా నిలుస్తున్నారు.